శ్రీకాకుళం జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది. జిల్లాకు చెందిన వ్యక్తి నిర్మించిన చిత్రాన్ని నంది వరించడం గర్వకారణంగా నిలిచింది. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారుతున్న తరుణంలో కుటుంబం, మానవ బంధాలపై రూపొందిన మిథునం నిర్మాత ఏఎంఆర్ జిల్లాకు గౌరవాన్ని తెచ్చారు. ఏఎంఆర్గా రాజ్యంతో పాటు జిల్లాలోనూ పరిచయం ఉన్న వ్యక్తి ఆనంద్ ముయిదరావు. స్వగ్రామం రేగిడి ఆమదాలవలస మండలం వావిలవలస. స్వగ్రామంతో పాటు జిల్లాలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆనందరావు మంచి అభిరుచి కలిగిన వ్యక్తి. ఆయన అభిరుచి కారణంగానే ఫక్త్ కమర్షియల్ మూవీలు రాజ్యమేలుతున్న తరుణంలో మిథునం రూపొందింది. స్నేహితుడు తనికెళ్ల భరణి సూచించిన కథను ఆయన దర్శకత్వంలోనే నిర్మించేందుకు ముందుకు వచ్చారు. లాభాపేక్ష లేకుండా తన స్వగ్రామం వావివలసతో పాటు విజయనగరం జిల్లాలో షూట్ చేసి సినిమాను పూర్తి చేశారు. 2012లో రూపొందించిన సినిమా కమర్షియల్ సినిమాల పోటీని తట్టుకోలేకపోయినా మానవత్వం, కుటుంబం, అనుబంధాల విలువ తెలిసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. నిర్మాతగానే కాకుండా ఏఎంఆర్ సాహిత్యాన్ని కూడా పాట రూపంలో మిథునంలో ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. అవని దంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం. అవని దంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం. సుధా ప్రేమికుల సదనం సదాశివుని మారేడువనం. సదాశివుని మారేడువనం. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. దాంపత్యరసజ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం. నవరసమాన సమరసమాన నవరసమాన సమరసమాన సహకార స్వరమేళనం. భారతీయతకు హారతి పట్టే ఋషిమయ జీవన విధానం. భార్య సహాయముతో కొనసాగే భవసాగర తరణం. భవసాగర తరణం. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. అల్పసంతసపు కల్పవృక్షమున ఆత్మకోకిలల గానం. పురుషార్థముల పూలబాటలో పుణ్య దంపతుల పయనం. 60 దాటిన ఆలు మగల 60 దాటిన ఆలు మగల అనురాగామృత మథనం. గృహస్థ ధర్మం సగర్వముగా తానెగరేసిన జయకేతనం. జయకేతనం. మిథునం సినిమా విలువలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించనుంది. 2012, 2013 సంవత్సరాలకు గాను ప్రభుత్వం ప్రకటించిన నంది బహుమతుల్లో
2012 తృతీయ ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ డైలాగ్ రైటర్గా తనికెళ్ల భరణికి బహుమతులు దక్కాయి. కాగా జిల్లాకు చెందిన ఆనందరావు నిర్మించిన చిత్రానికి నంది అవార్డు దక్కడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆనందరావు స్వగ్రామమైన వావిలవలసలో ప్రతి ఒక్కరూ నంది అవార్డు తమకే వచ్చిందన్న ఆనందంతో పొంగిపోతున్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి నిర్మాణ సారథ్యంలో తమ కళ్ల ముందు షూటింగ్ జరుపుకున్న సినిమాకు నంది అవార్డు దక్కడంతో షూటింగ్లో జరిగిన మధురానుభూతులను నెమరు వేసుకుంటున్నారు. లక్ష్మి వంట చేయడం, సుంపతి తీసేస్తాను, వంట చేయడం, పనసకాయ చెక్కడం, పెసరపప్పు రుబ్బడం, అట్లు పోయడం, గ్యాస్ వెలిగించడం, మీ వాళ్ళకి అన్నీ అందించడం, మెటీరియల్ అందించడం, బట్టలు ఆరేయడం, తానం చేయడం, పువ్వులు కోర్చడం, అవన్నీ చూసాం. మేము అవిటేటికి అదే ఎక్కువ చూస్తాం. మేము అందులో ఉన్నాం కూడా ఉన్నాం. టెనకల బరిని ఊరగాయ తీయడము, కాలు జారి పడిపోవడం, తేలు కరిచేయడము, మంత్రం వేయడము, మామిడి తోటలో మామిడికాయలు ఏరడము, అవన్నీ మేము ఉన్నాం. ఈ ఏరియాలోనే సినిమా యాక్టింగ్ షూటింగ్ అయిందండి. ఈ ఏరియాలో పెద్ద మొక్క తోటలు ఇవన్నీ వేసి 6 మాసాల కానీ పెంచామండి. ఇక్కడే బర్నీ గారు, లక్ష్మి గారు అందరు కలిపి ఇక్కడే కూర్చుండేవారు. ఈ ఏరియాలో కూర్చుని ఇక్కడ షూటింగ్ అయిందండి. 4 రోజుల కానించి 2 మాసాల కానించి ఇక్కడ షూటింగ్ అయింది. ఆనందరావు గారు మొయిదానంద గారు రాబట్టే ఈ సినిమా షూటింగ్ అయిందండి. ఈ ఊర్లో ఆయన వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్లు మంచి సెట్, ఈ ఊరికి మంచి ఏది జరగాలని మంచి జరగాలని ఆయన వల్ల జరిగిందండి. మా ఊరికి అంత అవార్డు వచ్చిందంటే ఆయనే కారణం అండి. ఆనందరావు గారే కారణము. 4 అవార్డులు వచ్చి అంతే మా ఊరు ఎంతవరకు వెళ్ళిందో, ఎన్ని జిల్లాల వరకు పాకిందో, ఎన్ని రాష్ట్రాల వరకు పాకిందో అర్థం. స్వగ్రామంలోనూ రాజ్యంలోనూ అనేక సేవా కార్యక్రమాలను ఆనందరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఏఎంఆర్ గ్రూప్ కింద ఆనంద్ యూత్ అసోసియేషన్ పేరిట గ్రామంలో లైబ్రరీని ఏర్పాటు చేసి విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి తోడ్పాటునందిస్తున్నారు. అదేవిధంగా పేద మహిళల వివాహానికి తాళిబొట్టు, పట్టుచీర బహుమతులుగా అందచేయడంతో పాటు ఇతోధికంగా సాయపడుతున్నారు. వికలాంగులకు ట్రైసైకిళ్లను అందచేయటం, పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఆర్థికంగా సాయపడటం వంటి కార్యక్రమాలతో జిల్లా అధికారుల మెప్పును సైతం పొందారు ఆనందరావు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆనందరావు రూపొందించిన చిత్రానికి నంది అవార్డు రావడం పట్ల మిత్రులు, సన్నిహితులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు గౌరవాన్ని తెచ్చిన ఆనందరావు మరిన్ని మంచి చిత్రాలను నిర్మించాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన లైబ్రరీని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తను చిన్నప్పుడు చదవడానికి పడే బాధను దృష్టిలో ఉంచుకొని మిగతా విద్యార్థులు ఎవరు ఇటువంటి బాధలు పడకుండా ఉండడానికి 2009 జనవరి 31 లైబ్రరీ స్థాపించడం జరిగింది. లైబ్రరీ స్థాపించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఆయన ఎంతవరకు చేసుకొని వస్తున్నారు. ఇంచుమించు 200-300 గుళ్ళకి, పురాతనమైన గుళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాటికి నూతన నిర్మాణం చేపట్టారు. అలాగే పేద వివాహంకి పేదమ్మాయిలకి తాలిబొట్టు, నెక్స్ట్ పట్టుచీర అందించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా వాళ్ళకి ఆర్థిక స్థోమత లేని వారికి ఆర్థిక స్థోమత సమకూర్చి, అలాగే వాళ్ళకి పోలీస్ కానిస్టేబుల్ వాటికి వెళ్ళడానికి వాళ్ళకి రన్నింగ్ షూస్, ప్రతిరోజు ఎగ్, ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేపడుతూ, తర్వాత నిన్న మిథునం సినిమాకి 3వ ఉత్తమ చిత్రంగా ఎంపిక అవడము, దాంట్లో 4 అవార్డులు రావడము మా గ్రామ ప్రజలకి, మా ఏఎంఆర్ అభిమానులకి ఎంతో సంతోషంగా. వావిలవలస గ్రామం మొయిదా ఆనందరావు గారు ఈ మిథునం సినిమా నిర్మాతగా చేసినందుకు మాకు చాలా గర్వకారణం. దీనివల్ల చాలా వరకు మేము తెలుసుకుంది ముఖ్యమైన అంశాలు చాలా వరకు బోధపడ్డాయి. కాబట్టి ఏమంచి ఈ సినిమా ఇంత దీనిగా అవార్డు రావడానికి కారణం మొయిదా ఆనందరావు గారు. ఆయన గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు చాలా వరకు చేశారు. ఒక పెళ్ళిళ్ళు అయితేనేమి, ఒక విద్యార్థులు చదివించడం అయితేనేమి, ఒక డైట్కి వెళ్ళి విద్యార్థులకి ఏమొచ్చి చేయూతను అందించి చాలా మంచి కార్యక్రమాలు, ఒక కోవిళ్ళు కనుక ఇటువంటివి మంచి కార్యక్రమాలన్నీ ఆయన. తర్వాత ఏమొచ్చి అంగవైకల్యంకి ఏమొచ్చి హ్యాండిక్యాప్డ్స్కి ఏమొచ్చి సైకిల్ సంవత్సరానికి 150 సైకిల్ వరకు ఆయన అందజేస్తున్నారు. మొన్న ఈ సంవత్సరం కూడా గత 2017 కూడా ఒక 50 సైకిల్ వరకు ఇచ్చారు. కింద సంవత్సరం 2016లో 150 సైకిల్ ఇచ్చారు. అతను కలెక్టర్ గారి ద్వారా
మరొక 100 సైకిల్ కూడా 2015లో ఇచ్చారు. ఇలా చాలా సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. భగవంతుడికి ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి మరి ఇంకెన్నో సినిమా నిర్మాతగా చేయాలని, మంచి మంచి అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. నంది అవార్డుతో తమ కుటుంబానికి ఆనందరావు గౌరవాన్ని తెచ్చారని కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు. తన కుమారుడు నిర్మించిన చిత్రం ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని, అటువంటి చిత్రానికి అవార్డు రావటం గర్వకారణంగా నిలిచిందంటున్నారు తల్లి సీతమ్మ. నా కొడుక్కి అవార్డు వచ్చినంత వరకు ఎంతో సంతోషంగా ఉందండి బాబు. ఏదో ఇలాంటి సినిమాలు ఇంకా 4 తీస్తే ఇంకా మంచి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం అంతే. సినిమా చాలా బాగుంది బాబు. అప్పుడే ఎప్పుడో రావాల్సింది దానికి అవార్డు. ఇప్పుడు అర్థమైంది ఆ ప్రభుత్వం. తమ గ్రామంతో పాటు కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చిత్రం తమ గ్రామంలో షూటింగ్ జరుపుకోవటం, ఆనందరావు నిర్మించడం ఆనందంగా ఉందంటున్నారు అన్నయ్య, వదిన. మిథునం చిత్రానికి నంది అవార్డు వచ్చిన సందర్భంగా అన్న ముయిద శ్రీనివాసరావు, సర్పంచ్ అయిన వదిన ప్రసన్న లక్ష్మిలు సినిమా షూటింగ్ క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆనందరావు మరిన్ని ఉత్తమ చిత్రాలను రూపొందించి మన్ననలు పొందాలని కోరారు. నిన్నటి దినాన్ని మిథునం సినిమాకు అవార్డులు ప్రకటించడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మొట్టమొదటిగా ఈ పల్లె గ్రామాల్లో భారత సంస్కృతి, కుటుంబాల యొక్క వ్యవస్థను ధనాపేక్ష కాకుండా కేవలం ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామనేటువంటి ఒక ఆలోచనతో సినీ నిర్మాత అయినటువంటి నా తమ్ముడైన ముయిత ఆనందరావు గారికి మొదటిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఈ రోజుల్లో సినిమా పరిశ్రమ అనేది ధనాపేక్షతో కూడుకున్నటువంటి అనుభవం. కానీ సమాజానికి 50 సంవత్సరాలు నిండిన తర్వాత దంపతులకు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలాగుంటుందో తెలియపరిచినందుకు తనికెళ్ళ భరణి గారికి, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి, లక్ష్మి గారికి ఎంతో ఈ గ్రామ ప్రజలు మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళతో 45 రోజులు ఒక కుటుంబంలో ఒకరిగా కలిసిపోతూ ఇన్ని దినాలకి ఒక మంచి అవార్డు పిక్చర్ని ఈ గ్రామంలో తీసి మా అందరికీ ఒక సంతోషదాయకమైనటువంటి అనుభవాన్ని ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మన సంస్కృతికి మనం గౌరవం ఇచ్చుకునే విధంగా ఈ సినిమాకి అవార్డు అందడం ఇంకా ఆనందంగా ఉంది. కనుక ఇటువంటి సినిమాలు ఒక ఆనందరావు గారు కాకుండా తెలుగు ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి సాంప్రదాయ సంస్కృతిని తెలియపరిచేటట్టుగా ఇంకా ఎన్నో సినిమాలు ఆనంద్ గారు తీయాలని ఆ భగవంతుని కోరు. మిథునం సినిమా తీసినందుకు మా ఊరికి, మా ఇంటికి, మా మరిది గారు తీసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరు పేరు కూడా వచ్చినందుకు మాకు, ఇలాంటి సినిమాకి అవార్డు వచ్చినందుకు మాకు గర్వకారంగా. తమకున్న దానిలో ఇతరులకు సాయపడాలని విలువలను పాటిస్తూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు వెళుతున్నారు ముయిద ఆనందరావు. భార్య పద్మిని, కుమార్తెలు భావన, ఆర్తి, కుమారుడు అభిషేక్లు తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ముయిద ఆనందరావు కుటుంబం అందరికీ ఆదర్శవంతం. మిథునం నేటి సమాజానికి, నవ సమాజానికి మేలు తరంగం. అపురూప మానవ విలువల చిత్రానికి నంది అవార్డు సత్కారం అభినందనీయం.